అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఫ్లవర్స్. యమ్మీ యమ్మీ పులిహోర ఎలా చేయాలో చూద్దామా? ముందుగా కిలో రైస్ని తీసుకుని శుభ్రంగా కడగండి. అన్నం వండి చల్లారి పెట్టండి. అది కొంచెం పలుకుగా ఉండాలి. ఇంచుమించుగా 200 గ్రాముల చింతపండుని నీటిలో నానబెట్టి పల్ప్ తీసి ఆ పల్ప్ని స్టవ్ పై నుంచి దగ్గర పడేంత వరకు చిక్కబడేలా ఉడకబెట్టండి. ఇది రెడీ అయిన తర్వాత పక్క నుంచి పొయ్యి మీద ఒక పాన్ పెట్టి దానిలో ఒక అరకప్పు వరకు నూనె వేసి దానిలో ఒక కప్పు పల్లీలు, అరకప్పు శనగపప్పు, అరకప్పు పొట్టు మినపప్పు వేసి వీటిని బాగా కలపండి. లో ఫ్లేమ్లో వీటిని లోపలికి వేగేలా వేయించండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసి వాటిని మరొకసారి కలపండి. ఒక 1/4 కప్పు జీడిపప్పును కూడా యాడ్ చేయండి. ఒక 1/4 కప్పు తురిమిన అల్లాన్ని, ఒక 10 నుంచి 12 చీల్చిన పచ్చిమిరపకాయలని, 4 రెమ్మల కరివేపాకుని, 8 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఈ పోపులో యాడ్ చేయండి. చిటికెడు పసుపు కూడా దీనికి యాడ్ చేసి మొత్తం కలిసేలా బాగా కలిపి పోపు మొత్తం వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన ఉంచండి. ముందుగా వండి పక్కన ఉంచిన చల్లారబెట్టిన అన్నంలోకి ఉడకబెట్టిన చింతపండు పల్పుని, వేయించిన పోపుల్ని, రుచికి తగినట్టుగా సాల్ట్ని కూడా వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా అడుగు నుండి పైకి బాగా కలపాలి. అన్నం మొత్తానికి ఈ పోపులు, ఈ పులుపు బాగా పట్టినట్లయితే మనం చేస్తున్న ఈ అథెంటిక్ పులిహోర రెడీ. నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.